నిందకి వాళ్ళ కౌరులు ఎంత శిక్ష అనుభవించారో మనం చూసాం. నేడు జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని సొంత ఇంట్లో ఉన్న తల్లిని చెల్లెల్ని బాధపడితే 11 సీట్లకి అంకితమైంది కూడా మనం చూసాం. ఈనాడు ఈ విలేకరుని ముసుగులో ఈ నీతిమాలను కుక్క చేసిన వ్యాఖ్యలకి ఆయనకి సగన సాక్షి జరిగిందని చెప్పుకోవాలి. అంటే ఈరోజు ఆయన అరెస్ట్ అయిన సాక్షి మీడియా అలానే వైసీపీ నేతలు బయటకు వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయనకు 60 సంవత్సరాలు అంటున్నారు కదా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు టీడీపీ నేతలు కూటమి నేతలు ప్రశ్నిస్తే నా అన్యాయం చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందని ఇదే మనిషి మీడియాలో కూర్చొని మాట్లాడాడు. అంటే మీ దాకా వస్తే వయసు వస్తుందా? మీ దాకా జరుగుతాయి అక్రమ అరెస్టులా? మా అక్రమ అరెస్టులు కాదా? నిజం నిర్ధారణ కరెక్ట్గా మీరు మీడియాలో మాట్లాడుతూ అందరం చూసి మా ప్రశ్నించిందే మీరు అడుగుతున్నారే. ఆ రోజు ఏమీ లేనిది అక్రమంగా అరెస్ట్ చేశారు మీరు. ఆ రోజు మీరు నిలదీస్తాయి తప్పని చెప్పి అన్నారు. మళ్ళీ చెప్తున్నా కబద్దారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడిన 10 సార్లు నోరు అదుపులో పెట్టుకోండి. ఇది జరిగేది రౌడీ రెడ్డి రాజకీయం కాదు. కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి విలువలిచ్చే ప్రభుత్వం. మీరు మాట్లాడి ప్రతిసార్లు ఆలోచించుకొని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరికి చెప్పుతో సమాధానం చెప్తామని తెలియజేస్తూ మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకుని ఈసారి మాకు ఓట్లు అడగడానికి వస్తారు? మా ఇంటి ఆడవాళ్ళని తిడుతూ మా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలను తిడుతూ మీరు ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని నేను అడుగుతున్నా. ఇలానే కంటిన్యూ అవుతే ఏ వైసీపీ నేతని కొవ్వూరు కానీ ఏపీలో కానీ ఉండనివ్వమని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.